అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం చదవాలన్న కోరిక మనకి కలగాలన్నా, అది నిర్విఘ్నంగా చదవాలన్నా కూడా అమ్మవారి దయ కృప మనందరికీ కూడా ఉండాల్సింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరమ పవిత్రమైన శక్తివంతమైన అమ్మవారి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రంలో మొదటి 10 శ్లోకాలని నేర్చుకోబోతున్నాం. ఇదివరకు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత శోభతో కూడిన శుభప్రదమైన తల్లి, శ్రీ మహారాజ్ఞి శోభతో కూడినటువంటి రాణులకే రాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడిన శ్రేష్టమైన సింహాసనమును అధిష్ఠించినది, చిదగ్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండం నుంచి ఉద్భవించినది, దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యమును నెరవేర్చుటకై అనగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక ఆ దేవతల యొక్క కార్యమును నెరవేర్చుటకై చైతన్యము అనే అగ్నికుండము నుంచి ఉద్భవించినది అని ఈ మొదటి శ్లోకం యొక్క భావం.